హాయ్ ఫుడీస్, ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను పొట్లకాయ ఫ్రై రెసిపీ. చాలా బాగుంటుంది. మనకి అన్నంలోకి కలుపుకుని తింటే అదిరిపోతుంది అనమాట. సో మనకి ఏదైనా సాంబార్ చేసుకున్నా లేకపోతే ఏదైనా చారులో వేసుకొని అన్నం కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఫస్ట్ అయితే మనం పొట్లకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ 3 పొట్లకాయలు తీసుకున్నాను, చిన్న సైజువి. తర్వాత ఏదైతే స్కిన్ ఉంది కదా, ఆ స్కిన్ని చెక్కేస్తున్నాను, పీల్ని చెక్కేస్తున్నాను. కంప్లీట్గా ఇక్కడ చెక్కిన పీల్ చూసారా, ఇది ఈ పొట్లకాయకి ఇలా చెక్కేసాను. చెక్కిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. చిన్న సైజులో కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటాను. లోపల మీరు సీడ్స్ ఉన్నాయి కదా చూడొచ్చు, ఆ సీడ్స్ ఒక్కొక్కటిగా తీసేయండి. సో తీసేస్తే ఏంటంటే మనకి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. పొట్లకాయ ఎప్పుడు ఇలాగే ఈ ప్రొసీజర్లోనే సీడ్స్ అన్నీ తీసేసి అలా కుకింగ్కి యూజ్ చేస్తారనమాట. ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే పొట్లకాయ అనేది బాగా ఫ్రై అవుతుంది, స్నేక్ గార్డ్ అనేది. సో మంచిగా ఫ్రై అవ్వడం కోసం ఇలా చిన్న పీసెస్లో కట్ చేసుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. చూసారు కదా. తర్వాత కట్ చేసుకున్న పీసెస్ని తీసుకొని అందులోకి కొంచెం 1 స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇక్కడ పసుపు యాడ్ చేసుకున్నాను, 1 స్పూను యాడ్ చేసుకుని ఇది మొత్తం ఉంది కదా మంచిగా పిసకాలి. ఎందుకంటే మనకి పొట్లకాయలో నుంచి ఒక టైప్ ఆఫ్ వగర్ స్మెల్ అనేది వస్తుంది. అది రాకుండా ఉండడం కోసం మనం ఇలాగా ప్రెస్ చేసుకుంటున్నాం. అప్పుడు మనం ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు పొట్లకాయలో నుంచి మనకి వాటర్ వస్తుంది. చూసారు కదా, కొంచెం వాటరీగా అయింది. ఆ వాటరీగా అవ్వగానే మనం ఏం చేయాలంటే ఆ వాటర్ని మొత్తం ఒక బౌల్లో సపరేట్ చేసుకోవాలి. పిసికేసి మొత్తం వాటర్ లేని పొట్లకాయల మొక్కలు మొత్తం ఒక బౌల్లో సపరేట్ చేసుకుంటాం అనమాట. అలా పిసుకుతాం కదా. సో అది ప్రెస్ చేయడం వల్ల వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ తాలింపు వేసుకుందాం. ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నాను, మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, తర్వాత 4 ఎండుమిర్చి యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైతే పొట్లకాయని సైడ్ పెట్టేసుకున్నాం కదా, వాటర్ అంతా ప్రెస్ చేసుకొని అది యాడ్ చేసుకున్నాను ఇందులోకి. చూడొచ్చు, ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పొట్లకాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది రైట్ వేలో వండితే. ఇక్కడ నేను పసుపు యాడ్ చేశాను, 1/2 టీ స్పూన్. తర్వాత ఇందులోకి మనం ఏమి యాడ్ చేద్దామంటే ఇక్కడ చూస్తున్నారు కదా, 10 నుంచి 15 వెల్లుల్లి తీసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నాను, ఒక 10. దాంట్లోకి ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇంకా డైరెక్ట్గా నేను ఇంకా పొట్లకాయ కర్రీలో ఉప్పు యాడ్ చేయను. తర్వాత దీన్ని మంచిగా ఒక పేస్ట్ చేసుకుందాం. ఇందులోకి 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు, మొత్తం పేస్ట్ చేసుకున్న మిక్చర్ చూపించాను కదా, ఏదైతే పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది వెల్లుల్లి కారం అని కూడా అనొచ్చు. వెల్లుల్లి, తర్వాత కొంచెం కొబ్బరి, కొంచెం కారం వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది కొంచెం చాలా బాగుంటుంది, ఇంక్రీజ్ కూడా అవుతుంది. మనం రెగ్యులర్గా చేసుకునే టైప్ పొట్లకాయ కర్రీ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ అదిరిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో. సో మనకి పొట్లకాయ కర్రీ ఎప్పుడు ఇలా చేసుకుంటే అదిరిపోతుంది. రుచి కూడా అన్నంలోకి కలుపుకొని తిన్నప్పుడు ఆహా అని అంటారు. సో ఇదనమాట మనకి పొట్లకాయ కర్రీ. కొంచెం ఉడికేంత వరకు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం ఉడికింది అని అనిపించినప్పుడు తీసేసుకోవచ్చు స్టవ్ మీద నుంచి. ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.